హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి క్యాబేజీ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు కారం కొంచెం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని 1 మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న 5 నుంచి 6 వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 3 టమాటాలని పెద్దగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా 1 మినిట్ అయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. టమాటో పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా క్యాబేజీ మొత్తం వేసుకొని ఒక 3 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా. ఇది కూడా చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటాని ఇందులో వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న క్యాబేజీని కూడా ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిలోకి తాలింపు పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయినట్టే. రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.